అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక 25 మంది పైన ప్రవక్తల పేర్లను ఇవ్వడం జరిగింది. ఆదాం అలైహిస్సలాం గారు, ఇద్రీస్ అలైహిస్సలాం గారు, నూహ్ అలైహిస్సలాం గారు, హూద్ అలైహిస్సలాం గారు. అలైహిస్సలాం అంటే అల్లాహ్ వారిపైన శాంతి సేవకులు కురిపించుగాక అని. సాలిహ్ అలైహిస్సలాం గారు, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, యహ్యా అలైహిస్సలాం గారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు, ఈసాక్ అలైహిస్సలాం గారు, యాకూబ్ అలైహిస్సలాం గారు, యూసుఫ్ అలైహిస్సలాం గారు, సుహైబ్ అలైహిస్సలాం గారు, మూసా అలైహిస్సలాం గారు, హారూన్ అలైహిస్సలాం గారు, జుల్కిఫ్ల్ అలైహిస్సలాం గారు, మరియు దావూద్ అలైహిస్సలాం గారు, సులేమాన్ అలైహిస్సలాం గారు, ఎలీజా, అల్యాసి, జకరియా, యహ్యా, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు. ఇలా ఇంకా అనేక మంది సజ్జనుల తరపున కూడా మరి ఇక్కడ ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. మరియు మూసా అలైహిస్సలాం గారి పైన ఈయననే మోషే ప్రవక్త అని కూడా అంటారు. ఈయన పైన తౌరాత్ అనే గ్రంథం, దావూద్ అలైహిస్సలాం గారి పైన డేవిడ్, జబూర్ అనే గ్రంథం లేదా దావూదు లేఖనాలు, ఇబ్రాహీం అలైహిస్సలాం లేదా అబ్రహాం లేఖనాలు, మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు యేసుక్రీస్తు గారి పైన ఇంజీల్ అనే గ్రంథం అంటే బైబిల్ అనే గ్రంథం, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే ముహమ్మద్ సల్లల్లాహు గారి పైన ఖురాన్ అనే గ్రంథం. ఇవే కాకుండా అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక కాలాలలో వారి వారి భాషలో నుండే అనేక మందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా మానవాళికి మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితం అంటే ఏంది, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు అనే ఈ యొక్క విషయాలు తెలియజేస్తున్నారు. ఖురాన్లో సూరా అన్-నిసా మరి 165 వాక్యం కూడా చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు, ప్రతి యుగంలో ప్రతి జాతిలో నేను ప్రవక్తలని పంపాను అని చెప్తూ ఉన్నారు. ప్రవక్తలని పంపకుండా, హెచ్చరించకుండా మేము ఏ జాతిని కూడా మేము వదిలిపెట్టలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రళయ దినం రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా అడుగుతాడు అనమాట, మేము మీ దగ్గరికి మా యొక్క వహీని లేదా గ్రంథాన్ని లేదా వాక్యాలను లేదా జ్ఞానాన్ని మీ వద్దకు పంపించాము. మరి మీరు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మా యొక్క దైవవాణిని మీ దగ్గరికి పంపించాము, మరి మీరు అప్పుడు విన్నారా, వినలేదా? మరి ఈరోజు ఇంక మీరు సంజాయిషి చెప్పుకోవడానికి ఏం లేదంటూ మరి ఆ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. అందుకని మరి అల్లాహ్ యొక్క జ్ఞానాన్ని, గ్రంథాన్ని ప్రవక్తల రూపంలో, ప్రవక్తల తర్వాత ఆ సమాజంలో ఉన్నటువంటి విశ్వాసులు దీనిని ముందుకు తీసుకువెళ్ళాలి అంటూ ప్రతి ఒక్కరిపైన ఒక హక్కును కూడా పెట్టాడు. దీన్నే దావా వర్క్, దావత్ పనిడు అని కూడా చెప్తారు. ఆలింలు, మౌల్వీలు, ముఫ్తీలు, దావా వర్కులు, దావాలు, దాయిలు, సదర్లు, నాయకులు వీళ్ళే కాకుండా ప్రతి విశ్వాసి పైన ఈ హక్కు అనేది ఉంది అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. దానినే సదకే జారియా అని ఇంతకుముందు మనం ఒక హదీస్ గురించి చెప్పడం జరిగింది. అంటే మనం మరణించినాక కూడా మనకి పుణ్యాలు లభించాలి అంటే సదకే జారియా అంటే మనం బ్రతికి ఉన్నప్పుడే మనం ఈ యొక్క ఇస్లామిక్ జ్ఞానాన్ని, విద్యని, విజ్ఞానాన్ని, తెలివిని దీనిని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, దీని ప్రకారం పాటించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, మరియు ఈ యొక్క విషయాన్ని ఇతరుల దాకా కూడా చేర్చాలి అనేది ఇది ప్రతి విశ్వాసి పైన ఉన్నటువంటి బాధ్యత అని. ఇది కొంతమంది వ్యక్తులపైనే కాదు. మరియు అంతేకాకుండా ఖురాన్లో ఇంకొక విషయం చెప్పడం జరిగింది, మీలో ఒక వర్గం ఇలా ఉండాలి, ప్రజలకు మంచిని ఆదేశించాలి, చెడు నుంచి ఆపాలి, మరియు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో గ్రంథంలో ఈ యొక్క విషయాలని ప్రజలకు తెలియజేస్తూ ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. మరియు ఇటువంటి పని చేసే వారికి మీరు ఎంత ఖర్చు చేసినా కూడా అది తక్కువే. మీ యొక్క సంపాదనని ఎక్కువ అర్హులు. ఇటువంటి పని ఎవరైతే చేస్తారో వారే మీ యొక్క సంపాదనకి ఎక్కువ అర్హులని కూడా ఖురాన్లో 2వ సూరా అల్-బకరాలోని చివరి వాక్యాల్లోనూ మరియు అనేక సూరాల్లో కూడా చెప్పడం జరిగింది. మరి దైవ పని, దేవుడి పని, దైవ జ్ఞానం గురించి మరి ఖురాన్ గురించి
హదీసుల గురించి, ఇస్లాం గురించి ఎవరైతే పని చేస్తున్నారో, పని చేయబోతున్నారో, చేయాలనుకుంటున్నారో అటువంటి ఒక మస్జిదులు, మదర్సాలు ఇవి మరియు ఇవే కాకుండా అనేక మంది వ్యక్తులు కూడా ఎంతోమంది యొక్క మార్గంలో తమ యొక్క ధన ప్రాణాలను ఓడ్చి మరియు సమయాన్ని వెచ్చించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికి ఏ విధంగా జ్ఞానాన్ని ఇచ్చాడో, ఇల్ముని ఇచ్చాడో ఆ విధంగా వారు వారి యొక్క బాటల్లో, రూట్లలో, మార్గాల్లో ఈ యొక్క పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అల్హమ్దులిల్లా. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్, నేను మీరు పంపించిన ప్రవక్తల మధ్య నేను ఎటువంటి భేదాభావాన్ని మేము చూపట్లేదు వల్ల అల్లాహ్, మీ యొక్క ప్రవక్తలందరిపైన అన్ని కాలాల్లో, అన్ని యుగాలలో, అన్ని చరిత్రలో మీరు ఎన్నుకున్న ప్రతి ప్రవక్త పైన మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆ ప్రవక్తల యొక్క సహబాలపైన, శిష్యులపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల అల్లాహ్, మా అందరి పాపాలను క్షమించండి వల్ల మీరు మాకు ఇచ్చిన ధర్మాన్ని, జ్ఞానాన్ని, గ్రంథాన్ని, నాలెడ్జ్ని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.